నగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు మరియు మన పూలరమణ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ సందర్భంగా ఇప్పుడు జరగబోయే ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తిరుపతి లడ్డు అపవిత్రమైపోయింది. ఆ లడ్డుని తయారు చేసిన వాళ్ళు ఎవరైతే ఇంత నీచానికి పాల్పడ్డారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడాల్సిందే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గత పాలకంలో ఉండే వాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎంత నీచంగా జరిగినాయంటే మేము ప్రత్యేకంగా పోయాము, చూసాము, ఆ బాధలు పడ్డాము. కాకపోతే ఇప్పుడుండే మన ఈ టీడీపీ గవర్నమెంట్లో, జనసేన గవర్నమెంట్లో, కూటమి గవర్నమెంట్లో ఇలాంటివి జరగకుండా అలాంటి దోషుల్ని శిక్షించి ఇలాంటి దీనికి చర్మగీతం పాడాలి. రాబోయే రోజుల్లో మంచి పాలనతో ముందుకు దూసుకెళ్తూ మన కూటమి ప్రభుత్వం అన్నిటికీ మంచి జరుగుతుందని కోరుతూ జనసేన పార్టీ నుంచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషిస్తున్నా. జై జనసేన, జై చిరంజీవి.